హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నిర్జల ఏకాదశి వ్రతకథను మనం తెలుసుకోబోతున్నాము. ఒక్కరోజు ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది అని చెబితే మీరు నమ్ముతారా? మహాభారత కాలంలో భీమసేనుడు కూడా ఇదే ప్రశ్నను వేదవ్యాస మహర్షిని అడిగాడు. ఆకలిని అస్సలు తట్టుకోలేని భీముడికి వ్యాస మహర్షి చెప్పిన ఒక అద్భుతమైన వ్రతమే నిర్జల ఏకాదశి. ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాభారత కాలంలో పాండవులు, ద్రౌపది మరియు కుంతీదేవి ప్రతి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు. కానీ భీమసేనుడికి ఒక సమస్య ఉండేది. భీముని కడుపులో ఉక్రోధారాగ్ని అనే ఒక తీవ్రమైన జఠరాగ్ని ఉండేది. అందువల్ల అతనికి ఎప్పుడూ ఎక్కువ ఆకలి అనేది వేస్తుండేది. ఒక పూట కూడా భోజనం లేకుండా ఉండటం అతనికి చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు భీముడు వేదవ్యాసి మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు, గురుదేవా, నా తల్లి, నా సోదరులు, ద్రౌపది అందరూ ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నారు. కానీ నేను ఆకలిని తట్టుకోలేక ఏకాదశి వ్రతం చేయలేకపోతున్నాను. అయినా నాకు మోక్షం పొందే మార్గం ఏదైనా ఉందా? అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పారు, భీమా, నువ్వు అన్ని ఏకాదశులు చేయలేకపోతే బాధపడకు. జ్యేష్ఠ మాస శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశిని మాత్రం ఖచ్చితంగా ఆచరించు. ఆ రోజు నీటి చుక్క కూడా తాగకుండా ఉపవాసం ఉండు. ఈ ఒక్క నిర్జల ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం నీకు లభిస్తుంది. పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి అనేది నీకు కలుగుతుంది అని చెప్పాడు. వ్యాస మహర్షి చెప్పిన ఆ మాటలను గౌరవించిన భీముడు నిర్జల ఏకాదశి రోజున కఠినమైన ఉపవాసం చేశాడు. భగవంతుని నామస్మరణలో రోజంతా గడిపాడు. మరుసటి రోజు ద్వాదశి పారాయణ చేసి వ్రతాన్ని పూర్తి చేశాడు. భీముడు ఈ వ్రతాన్ని విజయవంతంగా ఆచరించినందుకు ఈ ఏకాదశికి భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి మరియు నిర్జల ఏకాదశి అనే పేర్లు ప్రసిద్ధి చెందాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, భక్తితో శ్రద్ధతో భగవంతుని స్మరిస్తూ ఆచరించిన వ్రతం మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇకపోతే మనము దీనికన్నా ముందు వీడియోలో అసలు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించకూడదు అనే ఒక వీడియోని ముందుగానే అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు చూడండి. తర్వాత ఈ నిర్జల ఏకాదశి టైం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అంటే ద్వాదశి పారాయణం ఎప్పుడు చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ముందు వీడియోలో చెప్పాము. దాని లింక్ కూడా దీని డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.